నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే చికెన్ కట్లెట్స్. మరి చికెన్ కట్లెట్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి చూసేద్దామండి. చికెన్ కట్లెట్ కోసం అండి ఇక్కడ నేను 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది కడిగి చక్కగా పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ వాల్చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు 2 ఆలుగడ్డలు తీసుకోవాలి. ఒక 2 స్లైడ్స్ బ్రెడ్ తీసుకోవాలండి. ఇప్పుడు ముందు మనం ఈ చికెన్ను ఈ 2 ఆలుగడ్డలు కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక 80 గ్రామ్స్ వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1/2 స్పూన్ గరం మసాలా అండి, 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్పు ధనియా పుదీనా, ఇంకా 1/2 కప్పు పచ్చిమిరపకాయలు ఇలా తునిగి తీసుకోవాలండి. 1 స్పూన్ జీరా ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 కప్పు బ్రెడ్ పౌడర్ అండి, ఒక కోడిగుడ్డు, ఒక నిమ్మకాయ, ఇంకా చీజ్ అండి 1/2 కప్పు దాకా ఒక చీజ్ తీసుకోవాలండి. ఆ చికెన్ ఉడికే లోపండి మనం ఈ కార్న్ఫ్లోర్ను ఈ మైదా కొంచెం నీళ్ళలాగా కలిపేసుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసుకొని లైలాగా చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి పల్చగా. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలను ఈ పుదీనా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకొని ఇప్పుడు చికెన్ని కూడా ఈ ఆలుని రెండింటిని స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకోవాలండి చికెను. ఇప్పుడు ఈ చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాము. ముందుగా ఆలుగడ్డ అండి, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడరు, గరం మసాలా, గ్రీన్ చిల్లీ కొత్తిమీర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ అండి, బ్రెడ్ స్లైడ్స్ అండి, చీజ్ అండి, 1/2 నిమ్మకాయ పిండుకోవాలండి. ఇప్పుడు చక్కగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకి నూనె రాసుకొని అవి చిన్న చిన్న కట్లెట్ లాగా చేసుకొని ఇలా చేసుకోనండి. దీంట్లో డిప్ చేసుకొని ఈ బ్రెడ్ గ్రామ్ ఉంది కదండి, ఇలా పెట్టేసుకోవాలి. బ్రెడ్ గ్రామ్ పెట్టేసుకొని ఇంకా మనం నూనెలో వేపుకోవడమే. అన్నీ కూడా ఇలా కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని ఈ బ్రెడ్ గ్రామ్స్ ఇలా పెట్టేసుకోవాలండి. బ్రెడ్ గ్రాము నూనె వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ చికెన్ కట్లెట్స్ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి. నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి చెయ్యండి. చాలా చక్కగా కుదురుతాయండి. తునగవు, ఎరగవు, చక్కగా ఉంటాయండి. లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు హర్షస్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.